మహేష్ సార్కి నా విషయం తెలియకపోతే ఇంతదాకా వచ్చేదే కాదు. సరే ముందు పద, మహేష్ సార్కి అర్థమయ్యేలా చెప్దాం. పద. ఏమైంది అశ్విన్? అలిగింది ఆనంది. మన ఇంటికొచ్చిన ఆనందిని మన వాళ్ళు అన్ని మాటలు అంటున్నారని పాపం అలిగినట్టుంది. కబుర్ లాపి ముందు స్టార్ట్ చెయ్యి. సరదాకలా అన్నాను ఆనంది, నిజంగానే బండి స్టార్ట్ అవ్వట్లేదు. ఇప్పుడు మనం త్వరగా వెళ్ళాలి. మహేష్ సార్కి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నీ తప్పేం లేదని, నా విషయంలో నువ్వేం చేయలేదని ఆయనకి తెలియాలి. లేకపోతే ఇది ఇంకా చాలా దూరం వెళుతుంది. స్టార్ట్ చెయ్యి అశ్విన్. స్టార్ట్ కావట్లేదు ఆనంది. అయ్యో, ఆటోలు కూడా ఏమీ రావటం లేదే. ఇప్పుడు ఎలా అశ్విన్? ఆనంది నువ్వు ఇక్కడే ఉండు, పక్కనే ఒక మెకానిక్ ఉన్నాడు, నేను వెళ్ళి తీసుకొస్తాను. త్వరగా రా అశ్విన్. సరే ఆనంది. అశ్విన్, 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 ఆపండి. ఆపండి అశ్విన్. అయ్యో అశ్విన్. అసలు ఎవరు వాళ్ళు? అశ్విన్ని ఎందుకు ఇలా తీసుకెళ్లారు? అమ్మా, ఇప్పుడు ఏం చేయాలి? సార్ సార్, ఏంటి? ఆనంది వచ్చింది సార్. వస్తే సార్ని కలవాలంటుంది. కంపెనీ నుంచి ఎవరొచ్చినా ఇంటి దగ్గర కలవరు అని, లోపలికి ఎవరిని అలౌ చెయ్యొద్దు అని నీకు చెప్పాను కదా. అదే మాట చెప్పాను మేడం, కానీ మహేష్ గారితో ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలని ఏడుస్తుంది మేడం. ఏడ్చినా సరే కుదరదు అని చెప్పు. ఏదైనా ఉంటే కంపెనీలో కలవమని చెప్పు. వెళ్ళు. అది కాదు మేడం. మామ్ చెప్తుంది కదా, లుక్, కంపెనీలోనే మీట్ అవ్వమని చెప్పు. అలాగే సార్. వెరీ గుడ్ మహేష్, ఇప్పుడు బాస్లో బిహేవ్ చేసావు. కీప్ ఇట్ అప్. ఇలాగే ఉండ్రా. చూడు, ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. ఎప్పుడు ఇలాగే ఉండు మహేష్. సార్ 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 సార్, వెళ్ళిపోమని చెప్పినా వినకుండా వచ్చేసింది సార్. సారీ సార్. ఆనంది బయటికెళ్ళు. సార్, మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఆనంది బయటికెళ్ళు. సెక్యూరిటీ. ఏంటి ఆనంది? ఆఫీస్కి వచ్చి కలవమని చెప్పాను కదా, ఈలోగా ఎందుకంత కంగారు? సార్, నా మీద ఇంకా కోపం పోకపోతే నన్ను తిట్టండి సార్, కానీ నేను చెప్పేది ఒక్కసారి వినండి సార్. చెప్పు, ఏంటి నీ ప్రాబ్లం? అయినా కొత్తగా ఏ ప్రాబ్లం వచ్చింది? వచ్చినా ఇప్పుడు నువ్వు నీ లైఫ్లో ఫేస్ చేస్తున్న ప్రాబ్లం కన్నా పెద్దదేం అయి ఉండదు. నిన్ను పాడు చేసింది తనే ఆ అశ్విన్ అని ఒప్పుకుంటే నీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి. వాడి చేత ఒప్పించాల్సింది పోయి నీ ప్రెగ్నెన్సీ కారణం వాడు కాదు అని చెప్తున్నావు. సార్, ఆ అశ్వినే ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాడు సార్. నువ్వు 1,00,000 చెప్పానంది, ఆ ఇడియట్ని నేను క్షమించను గాక క్షమించను. తన్ని విషయంలో చేసిన తప్పు ఒప్పుకునేంతవరకు వాణ్ణి ఎక్స్క్యూజ్ చేసేదే లేదు. అంతేకాదు, వాణ్ణి వదిలే ప్రసక్తే లేదు. నువ్వు ఇంక వెళ్ళొచ్చు. సార్, ఇప్పుడు సమస్య అది కాదు సార్. అశ్విన్ ఎవరో ఎత్తుకుపోయారు సార్. వాట్ యు మీన్? అవును సార్, మేమిద్దరం రోడ్డు మీద వెళ్తుంటే ఓ,
వాణ్ణి నేనేం చేస్తానో అని నాకు కనిపించకుండా దాక్కోవడానికి ఇలాంటి డ్రామాలు ఆడుతున్నాడా? అలాంటి సింపతి గేమ్స్ నా ముందు ఆడొద్దని, వాడు ఆడే డ్రామాలు నమ్మడానికి మోసపోవడానికి నేనేమి ఆనందిని కాదు అని చెప్పు. అయ్యో, ఇది నాటకం కాదు సార్, నిజం. ఇదే ఎవరేం చెప్పినా నమ్మేస్తావు చూడు, ఇదే ఆనందిని వీక్నెస్. ఈ వీక్నెస్ని వాడు క్యాష్ చేసుకొని నిన్నిలా మోసం చేస్తున్నాడు. సార్, నా విషయంలో అశ్విన్ ఎలాంటి తప్పు చేయలేదు సార్. ఇది ఆ త్రిమూర్తి పని అయి ఉంటుందని నాకు అనుమానంగా ఉంది సార్. వెంటనే మీరు కల్పించుకోకపోతే అశ్విన్ ఇంకా ప్రమాదంలో పడతాడు సార్. సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను సార్, ఏదో ఒకటి చెయ్యండి సార్, ప్లీజ్ సార్. సరే, నీ కోసం వస్తాను. పద, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. మారాడనుకుని సంబరపడి 10 నిమిషాలు కూడా కాలేదు, మళ్ళీ టర్న్ అయ్యాడు. ఛ, వీణ్ణి రే, ఎవర్రా మీరు? రే, వదలండి రా. రేయ్, ఆ నంబర్ ప్లేట్ మార్చేరా. రే, ఎవర్రా మీరంతా? రే రే, వదలండి రా, వదలండి. వాట్? అశ్విన్ని కిడ్నాప్ చేశారా? అవును సార్. అశ్విన్ని కిడ్నాప్ చేశారని నీకెలా తెలుసు ఆనంది? అది అది సార్ జరిగింది. పట్ట పగల అలా చేశారంటే ఇదేదో సీరియస్ మ్యాటరే. అది సరే, ఆ వెహికల్ కలరు, ఆ వెహికల్ నంబరు ఏమైనా చెప్పగలవా? చెప్తాను సార్. కానిస్టేబుల్, చెప్పమ్మా. కానిస్టేబుల్, ఆర్టీఓ ఆఫీస్కి ఫోన్ చేసి ఆనంద్ చెప్పిన నంబర్ వ్యాన్ ఎవరి పేరు మీద ఉందో కనుక్కో. కమాన్ కమాన్, త్వరగా. ఓకే సార్, అలాగే. సార్ సార్, అసలు అశ్విన్ని వాళ్ళు ఏం చేస్తారు? త్వరగా వాళ్ళని పట్టుకొని అశ్విన్ని కాపాడండి సార్. ఆనంది,